ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు బహ్రెయిన్ దేశం గురించి ప్రార్థన చేద్దామా? దయతో అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నానండి. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, నీవు మహిమాస్వరూపివి తండ్రి, సత్యస్వరూపివి. భూమి అంతా కూడా నీ కృపతో ఆవరించబడి ఉన్నది. సర్వలోకం నీ కృపతో నిండి ఉన్నది తండ్రి. సర్వలోకం, సర్వభూమి, సర్వ ప్రజలు నీవారు, మేము నీవారం తండ్రి. అందరి కోసం ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు తండ్రి. మరణించి తిరిగి లేచావు, రానయ్యున్నావు తండ్రి. అంతటా అందరూ మారుమనసు పొందాలని నీ చిత్తమై ఉంటుండగా దేవా తండ్రి, నశించిపోవు ఆత్మల కొరకు ఎంతో ఎదురు చూస్తున్నావు. వారు మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని, నీ సన్నిధిలో నిత్యము నివసించాలని, నీతో సదాకాలం సహవాసం చేస్తూ నీ ఆనందంలో, నీ సంతోషంలో మేము కూడా పాలు పంపులు పొందవలనని ప్రతి మనిషి పట్ల ఉద్దేశించావు. నీవు చేయవలసిందంతా చేశావు తండ్రి. దయగలిగిన తండ్రి, అయితే మానవులు నీ ఎడల తప్పిదం చేసి నీవిచ్చిన కృపను, మహిమను కోల్పోయి ప్రభువా పాపం చేసి ఉండగా దయగలిగిన తండ్రి, నరక పాత్రులై ఉంటుండగా దేవా, నరక పాత్రులైన ప్రజలందరి కోసం ప్రాణం పెట్టావు తండ్రి. నీ వైపు తిరిగి రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని కోరుకుంటున్నావు. దుష్టత్వం విడిచి వివేకం కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నావు తండ్రి. దేవా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్న నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సర్వలోక ప్రజలు, ద్వీప నివాసులు కూడా నీ వైపు తిరగాలి ప్రభా. ఇదిగో ఈ బహ్రెయిన్ దేశం, ద్వీపదేశం గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ద్వీపదేశాన్ని మీరు దీవించండి. సుమారుగా 1.64 మిలియన్ ప్రజలు ఆ దేశంలో ఉంటుండగా దేవా, ఆ దేశ ప్రజలందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి వ్యక్తి ఆత్మతో, శాంతితో, సమాధానంతో వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి దేవా. నీ పోలికలోనికి మార్చండి తండ్రి. వారు మారు మనసు రక్షణ పొందుకుంటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఉజ్జీవింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, వృద్ధులు, పెద్దవారు తండ్రి, యవ్వనస్తులు, చిన్నపిల్లలను కాపాడండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి. యవ్వన బిడ్డలు ఎటువంటి చెడు మార్గములకు బానిసలు కాకుండా, వ్యసనానికి లోను కాకుండా సహాయము చేయండి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ మనోనేత్రాలు వెలిగించబట్టానికి సహాయము చేయండి. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యములతో, కృపాక్షేమములతో వర్ధిల్లునట్లుగా సహాయము చేయండి ప్రభా. ప్రతి ఇంటి మీద నీ కృప, నీ నీడ, నీ శాంతి ఉండునట్లుగా సహాయం నీ సమాధానం ఉన్నట్లుగా సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రియ పరలోకపు తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాల్లో తోడుగా ఉండు, వ్యాపారాల్లో తోడుగా ఉండు. ముఖ్యంగా ఆయిల్ తండ్రి, బ్యాంకింగ్, వ్యాపార రంగాలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. విభేదాలు, కలహాలు, మత్సరాలు, అసమాధానం, అనైక్యత తొలగించి వేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. రాజకీయ నాయకుల్ని దేవా, వారి మనోనేత్రాన్ని వెలిగించి ప్రజల కొరకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఆలోచనలు కలిగిన ఆయన నిర్ణయాలను తీసుకుని ప్రజలకు మేలు చేసే బిడ్డలుగా ఉంటూ సహాయం వారందరినీ రక్షణ మార్గంలోనికి నడిపించండి ప్రభువా. మిలిటరీ, సైనిక రంగాలను దీవించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ ద్వీపదేశాన్ని తప్పించండి దేవా. ప్రజలందరూ ప్రభువా రక్షణ పొందినట్లుగా నీ కృపా సహాయము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దయగలిగిన తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ ద్వీపదేశాన్ని నీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ సమస్త మహిమను నీకు ఆపాదిస్తూ ఏక మనసుతో నీ సన్నిధిలో ఈ ద్వీపదేశాన్ని ఎత్తిపట్టి నీ కృపను అత్యధికముగా ఈ ద్వీపదేశం ప్రసాదించమని, ద్వీపదేశానికి దయచేయమని ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మా దీన విజ్ఞాపనలు, ప్రార్థనలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.